కాంగ్రెస్ జనజాతర సభపై కేటీఆర్ సెటర్లు వేశారు. అది జనజాతర కాదు, హామీల పాత్ర, అబద్ధాల జాతర సభ అంటూ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ 6 గ్యారెంటీల పేరుతో గారడీ ప్రదర్శించారని విమర్శించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడు న్యాయం అంటే నమ్మేదెవరు అని అన్నారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నదాతల ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ జనజాతర సభపై కేటీఆర్ సెటర్లు వేశారు. అది జనజాతర కాదు, హామీల పాత్ర, అబద్ధాల జాతర సభ అంటూ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ 6 గ్యారెంటీల పేరుతో గారడీ ప్రదర్శించారని విమర్శించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడు న్యాయం అంటే నమ్మేదెవరు అని ప్రశ్నించారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నదాతల ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ జనజాతర సభపై కేటీఆర్ సెటర్లు వేశారు. అది జనజాతర కాదు, హామీల పాతర, అబద్ధాల జాతర సభ అంటూ ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ 6 గ్యారెంటీల పేరుతో గారడీ ప్రదర్శించారని విమర్శించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడు న్యాయం అంటే నమ్మేదెవరు అని అన్నారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నదాతల ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.